హలో అండి. వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ట్రావెల్ అండ్ జనరల్ టాక్స్. ఈ వీడియోలో ఉజ్జయినిలో స్టే గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ చెప్తాను. అంటేనండి వరుస క్రమంలో చెప్పుకుంటూ వద్దామన్న ఉద్దేశంతో ఫస్ట్ రూమ్ టూర్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ లగ్జరీ రూమ్స్ నుండి బడ్జెట్ రూమ్స్ వరకు అన్నీ ఉంటాయి. అసలు ఉజ్జయినిలో ఎక్కడ రూమ్స్ తీసుకోవాలో చూద్దాము. మహాకాల్ టెంపుల్కు దగ్గరలోనే సాధ్యమైనంత వరకు ఇక్కడే తీసుకోండి. రైల్వే స్టేషన్కు దగ్గరలో అయినా తీసుకోవచ్చు. కాకపోతే మహాకాల్ టెంపుల్కి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రైల్వే స్టేషను. అందుకనే టెంపుల్కి దగ్గరలో తీసుకోండి. మహాకాల్ టెంపుల్ క్యారిడార్లో మహాకాల్ భక్త నివాస్ రూములు ఉంటాయి. ఇక్కడ పిక్లో చూడండి. బడ్జెట్ రూమ్స్ అయితే ఉండవండి. ఇక్కడ 4 మెంబర్స్కి స్టార్టింగ్ 2200 నుండి ఉంటాయి. ఫుడ్ ఉండదు, ఓన్లీ స్టేనే. రైస్ కుక్కరు, కెటిలు లాంటివి ఇక్కడ వాడుకోనివ్వరు. కాకపోతే ఇక్కడ బెనిఫిట్ ఏంటి అంటే మహాకాల్ టెంపుల్కి వెళ్ళటానికైనా, మహాకాల్ క్యారిడార్కైనా, భస్మహారతి దర్శనానికైనా చాలా అంటే చాలా ఈజీగా వెళ్ళొచ్చండి. ఒక 4 అడుగులు వేస్తే చాలు, అన్నీ దగ్గర ఉంటుంది. ఇక్కడ రూమ్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. ఇవి కాక ఇక్కడ బడ్జెట్ హోటల్స్ చాలా ఉంటాయి. మేము ఏ హోటల్లో స్టే చేసాము ఏమిటో చూద్దాం. మేము స్టే చేసిన హోటల్ వచ్చేసి శ్రీమంత్ ప్యాలెస్. మహాకాల్ టెంపుల్కి 200 మీటర్ల దూరంలో ఉంటుంది. రైల్వే స్టేషన్కి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మేము 5గురు ఉన్నామని కింగ్ సైజ్ బెడ్ ఉన్న రూమ్ తీసుకున్నాము. మాకు రెంట్ వచ్చేసి ఒక రోజుకి 1200 ఛార్జ్ చేశారండి. వితౌట్ ఫుడ్, ఓన్లీ స్టేనే. యాక్చువల్గా ఈ రూమ్ వచ్చేసి 1500 అండి. మాకు 1200 ఎందుకు ఛార్జ్ చేశారు అంటే ఒకరోజు 2 రోజులు ఉండేటట్లయితే 1500 అన్నారండి. అంతకన్నా ఎక్కువ రోజులు అంటే 3 రోజులు 4 రోజులు అనుకోండి 1300. మేము వారం రోజులు ఉన్నాము, అందుకే మాకు 1200 తీసుకున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే ఎక్కువ రోజులు ఉన్నామనుకోండి కొంచెం అటు ఇటుగా తగ్గించి తీసుకుంటారు. రూమ్ నీట్గా ఉందండి. హాస్పిటాలిటీ చాలా బాగుంది. రైల్వే స్టేషన్కి కూడా వాళ్ళే వచ్చి పికప్ చేసుకున్నారు. డ్రాపింగ్ కూడా వాళ్ళే ఆటో అరేంజ్ చేశారు. ఓంకారేశ్వర్ వెళ్ళాలన్నా, అక్కడ నుండి చుట్టూ ఉన్న అంటే ఉజ్జయినిలో చుట్టూ ఉన్న ప్లేసెస్కి మనం ఏదైనా వెళ్ళాలన్నా కూడా వాళ్ళే క్యాబ్ అరేంజ్ చేస్తారు. రైస్ కుక్కర్ వాడుకోవచ్చు. కాకపోతే బెడ్ మీద ఫుడ్ ఐటమ్స్ పెట్టొద్దు అని క్లియర్గా చెప్తారు. పెద్ద టీపాయ్ ఇస్తారండి, దాని మీద పెట్టుకొని తినమంటారు. ఇక్కడ ఇమేజ్లో చూస్తున్నారు కదా రూము. ఈ హోటల్ రూమ్స్ గురించి వివరంగా ఓనర్ మాటల్లో మీరే వినండి. नमस्कार, श्रीमंत पैलेस में लोगों का स्वागत है। और हमारा होटल ये महाकाल मंदिर के बहुत ही नजदीक स्थित है। यहाँ से महाकाल मंदिर की दूरी मात्र 200 मीटर और वॉकेबल डिस्टेंस मैक्सिमम 2 मिनट्स। स्टेशन से हमारे होटल की दूरी 1 किलोमीटर है और यहाँ पे आपको सभी प्रकार के रूम अवेलेबल हैं। डबल बेड, 3 बेड, 4 बेड, 6 बेड और वो भी अफोर्डेबल प्राइस में। एंड यू कैन गेट हियर ऑल द एमिनिटीज लाइक AC, गीजर, वाईफाई, टीवी, फ्रिज। और यदि आप अपनी खुद के व्हीकल से आते हैं तो यहाँ पे प्राइवेट पार्किंग अवेलेबल है एट योर ओन कॉस्ट। साइड पिकअप एंड ड्रॉप इज अवेलेबल। और यदि आप लोग उज्जैन के सभी धार्मिक स्थलों के दर्शन करना चाहते हैं तो हम उसकी भी सुविधा उपलब्ध करवाते हैं। और साथ ही धन्यवाद, आप सभी का स्वागत है श्रीमंत पैलेस में। एक बार हमें सेवा का मौका जरूर दें। విన్నారు కదా, నేను చెప్పిన విషయాలే హిందీలో చెప్పారు. ఉజ్జయినిలో ఓన్లీ హిందీనే మాట్లాడతారు. ఇతనికి ఇంగ్లీష్ కూడా వచ్చు. మనకి హిందీ రాకపోయినా ఇంగ్లీష్లో మేనేజ్ చేయొచ్చు. వీళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నాను. ఉజ్జయిని వెళ్ళే ముందు కాల్ చేస్తే రూమ్ బుక్ చేస్తారు. 500 రూపీస్ అడ్వాన్స్ ఇవ్వమంటారు. మిగతావి అక్కడికి వెళ్ళాక పే చేస్తే సరిపోతుంది. ఇంకొక విషయం కూడా మాట్లాడుకోవాలండి ఇక్కడ. ఒకవేళ మనం వెళ్ళినప్పుడు రూమ్స్ ఖాళీ లేకపోతే అంటే వీళ్ళ హోటల్లో లేకపోతే వీళ్ళ దగ్గర లేకపోయినా వేరే చోటైనా మనకి అరేంజ్ చేస్తారు రూమ్స్. అయినా అంత దాకా అవసరం ఉండదు. శ్రీమంత్ ప్యాలెస్ అంటే వీళ్ళ హోటల్లోనే రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి. మార్నింగ్ 11 గంటలకి చెక్ ఇన్ అంటారు, మార్నింగ్ 9 గంటలకి చెక్అవుట్ అంటారే కానీ మనం వెళ్ళిన టైంకి ఎగ్జాంపుల్ మనం మధ్యాహ్నం 2 గంటలకి వెళ్ళామనుకోండి, ఆ తర్వాత రోజు మధ్యాహ్నం 2 గంటలకి అంటే 24 అవర్స్ అవుతుంది. అంటే ఒక 1 డే అనమాట. ఒక రోజు అక్కడ అయిపోతుంది కదా. మనం లెక్కేసుకునేటప్పుడు ఒక రోజు అట్లా వేసుకోవచ్చు, ఇవ్వచ్చండి. అలా అనుకొని ఇవ్వచ్చు. ఇక్కడ ఏమి ఇబ్బంది ఏమి ఉండదండి. వాళ్ళంతా పేచీ ఏమి పెట్టరు. అంటే ఇక్కడ మనం మాట్లాడుకునే విధానాన్ని బట్టి ఉంటుందిలేండి. ఓవరాల్గా చెప్పాలంటే ద బెస్ట్ బడ్జెట్ ఫ్యామిలీ స్టే హోటల్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. గీజర్ ఉంటుంది, టీవీ ఉంటుంది, బెడ్షీట్స్ డైలీ చేంజ్ చేస్తూ ఉంటారు. మీరు ఉజ్జయిని వెళ్ళినప్పుడు నిరభ్యంతరంగా ఈ హోటల్ని ప్రిఫర్ చేయొచ్చు.
మరలా ఇంకొకసారి చెప్తున్నానండి, రైస్ కుక్కర్ కూడా వాడుకోవచ్చు. ఎందుకంటే నార్త్ ఫుడ్డు మనం తినలేము. అన్ని హోటల్స్‌లో అలో చేయరు. ఇక్కడ ఆ ప్రాబ్లమ్ లేదు. రూమ్ స్టే వీడియో ఇంతేనండి. స్టే గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో మహాకాల్ ఫ్రీ దర్శన్ టైమింగ్స్, భస్మహారతి గురించి తెలుసుకుందాం. ఉంటానండి మరి.